హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం త్వరలో జరగనున్న ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ కోసం ముఖ్యమైన కొన్ని అంశాలను చూద్దాం. ఇవి ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాల్లో పట్టు సాధించాలన్నమాట. యాక్చువల్గా ఈ వీటిని జనరల్ స్టడీస్ మరియు జనరల్ సైన్స్ భాగంలో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 40 మార్కులకి, ఈ జనరల్ స్టడీస్ అలాగే జనరల్ సైన్స్ విభాగంలో 40 ప్రశ్నలు ఉంటాయన్నమాట. అలాగే అర్థమెటిక్లో 30, రీజనింగ్లో 30 ప్రశ్నలు ఉంటాయి. ఈ మొత్తం మనకి జనరల్ స్టడీస్లో 40 మార్కుల్లో కనీసం 10 మార్కులు, నా లెక్క ప్రకారం కనీసం 10 మార్కులు వస్తాయని నేను అంచనా వేస్తున్నాను. అందువల్ల నేను ఇచ్చే అంశాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు అన్ని రకాలుగా లోతుగా చదవండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ కరోనా వైరస్ గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉందన్నమాట. కరోనా వైరస్ లో మనం అసలు కరోనా వైరస్ అనేది ఎక్కడ ఆవిర్భవించింది, అలాగే కరోనా వైరస్ రావడానికి గల కారణం ఏమిటి, వ్యాప్తి ఎంత స్పీడ్గా వ్యాప్తి చెందింది, వ్యాప్తి చెందడానికి గల కారణము, అలాగే ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ దేశాలు తీసుకున్న జాగ్రత్తలు, అలాగే లాక్డౌన్ విధించిన పరిస్థితులు, అలాగే ఇండియాలో లాక్డౌన్ పరిస్థితులు, అలాగే వలస కూలీలు ఎదుర్కొన్న పరిస్థితులు, అలాగే అప్పుడు ఈ లాక్డౌన్ టైంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అలాగే చేపట్టిన కొత్త పథకాలు, అలాగే వివిధ అంతర్జాతీయ సంస్థలు అంటే ఐక్యరాజ్య సమితి కానీ, యూనిసెఫ్ కానీ, ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, అలాగే మెయిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న చర్యలు కూడా మనం ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది. ఖచ్చితంగా వీటి నుంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుందన్నమాట. దీన్ని ఇన్డెప్త్ గా చదవాలి. మెయిన్ గా వ్యాక్సిన్ కోసం వివిధ దేశాలు, వివిధ సంస్థలు చేపట్టిన ప్రయోగాలు, వ్యాక్సిన్ కోసం ఆస్ట్రాజెనకా కానీ, అలాగే బ్రిటన్ యూనివర్సిటీస్ కానీ, రష్యా కానీ, అలాగే భారతదేశం నుంచి సీరం ఇన్స్టిట్యూట్, అలాగే బయోకాన్ సంస్థ, సీరం ఇన్స్టిట్యూట్, భారత్లో చేపట్టిన కోవాక్సిన్, అలాగే బయోటెక్ సంస్థ జరిపిన ప్రయోగాలు, ఇవి ఖచ్చితంగా మనం చదవాలన్నమాట. మెయిన్ ఏంటంటే వ్యాక్సిన్ ఏ సంస్థ ఏ వ్యాక్సిన్ చేపట్టింది, ఎక్కడ చేపట్టింది, ఈ విషయాలు కంపల్సరీ మనం చదువుకోవాలి. అలాగే వివిధ దేశాల్లో వివిధ పేర్లతో వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం జరిగింది, అది ఖచ్చితంగా మనం ఇన్డెప్త్ గా చదవాలన్నమాట. అలాగే కోవిడ్ నేపథ్యంలో వివిధ సంస్థలు అంటే అంతర్జాతీయ సంస్థలైన ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ కొన్ని దేశాలకి, అలాగే భారతదేశానికి కొన్ని రకాల సహాయ సహకారాలు అందించినాయి. అవి ఖచ్చితంగా మనం చదవాల్సి ఉంటుందన్నమాట. కరోనా వైరస్ సంబంధించి ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ 6 నెలల్లో ప్రతిదీ ఖచ్చితంగా మనం చదవాలి. అలాగే కరోనా వైరస్ ఫస్ట్ ఏ దేశంలో పుట్టింది, అలాగే కరోనా వైరస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ముందు వచ్చింది, కరోనా వైరస్ వల్ల ముందు ప్రభావితమైన రాష్ట్రం, అలాగే ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింది, అలాగే దానికోసం కరోనాని వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేసింది, అలాగే ప్రపంచంలో ఎక్కువ కరోనా వల్ల వ్యాప్తి చెందిన దేశం ఏది, కరోనాను వ్యాప్తి తగ్గించడానికి, కరోనాను అంతమొందించడానికి కొన్ని దేశాలు ముందు జాగ్రత్త తీసుకున్నటువంటి దేశాలు ఏంటి, అవన్నీ మనం ఖచ్చితంగా చదవాలన్నమాట. కంపల్సరీ వీటన్నిటి నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇది రైల్వే ఎగ్జామ్ కాబట్టి అత్యంత ఇంపార్టెంట్ గా మనం రైల్వే నుంచి ఒక ప్రశ్న వస్తుందన్నమాట. రైల్వేలో ప్రజెంట్ జరుగుతున్న రైల్వే సంబంధించిన న్యూస్, అలాగే స్టాక్ జీకే కూడా ఉంటుంది. రైల్వేలకు సంబంధించి స్టాక్ జీకే, వీటి నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ మనకి భారత రైల్వేల గురించి
ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. భారత రైల్వేలు ఎప్పుడు ప్రారంభించినాయి, ఫస్ట్ రైల్వే లైన్ ఏంటి, ప్రజెంట్ భారత రైల్వేలో ఉన్న పొడవు ఎంత, మొత్తం భారత రైల్వేల పొడవు ఎంత, ఎంతవరకు విస్తరించింది, అలాగే భారత రైల్వేలో ఎన్ని జోన్లు ఉన్నాయి, జోన్ల ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి చూసుకోవాలి. అలాగే ఇటీవల రైల్వేలో కొన్ని సంస్కరణలు చేపట్టడం జరిగింది. అంటే రైల్వే బోర్డులో సంస్కరణలు చేపట్టారన్నమాట. ఆ సంస్కరణ గురించి ఇప్పుడు రైల్వే బోర్డు చైర్మన్ వారి గురించి కూడా మనం కొత్తగా ఒక పదవిని క్రియేట్ చేస్తారన్నమాట రైల్వేలో, దాని గురించి తెలుసుకోవాలి. అలాగే రైల్వేలో కొత్తగా ప్రారంభించిన సేవలు, అంటే రైతుల కోసం కొత్త రైలును ప్రారంభించారు కొత్త పేరుతో. అలాగే రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాగే రైల్వేలో డబుల్ డెక్కర్ గూడ్స్ రైళ్లు ప్రారంభించారు. అలాగే అతి పొడవైన రైలును ప్రారంభించారు. రైల్వే ట్రైన్ 89 వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. ఈ రైల్వేలు కొత్తగా ఏవైతే ప్రారంభమైనాయో అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. రైల్వేలో కొత్తగా ప్రారంభించిన సేవలు అన్నమాట. అలాగే యూటీఎస్ అని మొబైల్ అన్న కొత్త యాప్ ప్రారంభించారు. మెయిన్ వ్యవసాయానికి సంబంధించి కొత్తగా ఒక రైల్వే సేవలను కూడా ప్రారంభించారు. అది కొత్తగా ఏవైతే రైలు ప్రవేశపెట్టారో అవి ఖచ్చితంగా మనం చేయాలన్నమాట. అలాగే తాజా నివేదికలు, రైల్వేలో కొత్తగా వచ్చిన నివేదికలు, ఇటీవల ఒక నివేదికని విడుదల చేసినమాట. దాని ప్రకారం హైదరాబాద్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఎక్కడెక్కడ మనం హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ విస్తరించాలి అన్నది ఆ నివేదికలో పొందుపరిచారు. అలాగే పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పారిశ్రామిక కారిడార్లు అనగా దానికి రైల్వే ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎంత అమౌంట్ అవుద్ది, ఎంత బడ్జెట్ అవుద్ది, అవన్నీ నివేదికలు ఉన్నాయి. అటువంటి నివేదికలు మనం చూడాల్సి వస్తుంది. అలాగే రైల్వే బడ్జెట్, యాక్చువల్గా మనకి రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్తో విలీనం చేయడం జరిగింది. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ వేరేగా ఉండేది. ఆ రైల్వే బడ్జెట్లో రైల్వేకి ప్రత్యేకంగా ఒక అమౌంట్ కేటాయించి కొత్త రైల్వే లైన్లు అన్ని దాంట్లో ప్రకటించారు. ఇప్పుడు అలా కాకుండా రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో కలిపేసి రైల్వేలకి ఎంత కేటాయిస్తున్నామని చెప్తున్నారు, కానీ బడ్జెట్లో ప్రత్యేకంగా రైల్వేలో తీసుకుని జాగ్రత్త కానీ కొత్త రైల్వే లైన్లు కానీ ఏమీ ప్రకటించడం లేదనమాట. తర్వాత ముఖ్యమైన వ్యక్తులు, రైల్వేలో కావాల్సిన ముఖ్యమైన వ్యక్తులు అంటే రైల్వే బోర్డు చైర్మన్ అనగా, అలాగే రైల్వే శాఖ మంత్రి, కొన్ని కీలక పదవుల్ని కూడా మనం కీలక వ్యక్తులను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రైల్వే గురించి జనరల్ నాలెడ్జ్ అంటే స్టార్ట్ నాలెడ్జ్, అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఏది, అత్యంత పొడవైన రైల్వే లైన్ ఏది, అత్యంత దూరం వెళ్ళే ట్రైన్ ఏది, అత్యంత స్పీడ్ వెళ్ళే ట్రైన్ ఏది, అటువంటి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాజకీయంగా వచ్చి కేంద్ర మంత్రుల జాబితా ఖచ్చితంగా మనం బట్టి పెట్టాలన్నమాట. కేంద్ర మంత్రులు అంటే అందరూ అవసరం లేదు, మెయిన్ క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ క్యాబినెట్ మంత్రులను పేర్లు గుర్తుపెట్టుకోవాలి. పేర్లతో పాటు ఒక్కొక్కసారి వాళ్ళ నియోజకవర్గం కూడా అడుగుతున్నారు, అవి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ రీసెంట్గా కేంద్ర మంత్రులు ఎవరైనా సరే వార్తల్లో నిలిస్తే కనుక వారి గురించి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు ఏ పార్టీకి చెందినవారు, అంటే ఇప్పుడు ఎన్డీఏ పార్టీ అంటే 4-5 రకాల పార్టీలు ఉంటాయి కాబట్టి ఏ పార్టీకి చెందినవారు, ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినవారు, ఇటువంటి డీటెయిల్స్ కూడా కేంద్ర మంత్రుల గురించి మనం కంపల్సరీ బట్టి పెట్టాల్సి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా అటువంటి డీటెయిల్స్ అడుగుతారనమాట. అలాగే తాజాగా ఈ సంవత్సరం కాలంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే అక్కడ విజయం సాధించిన పార్టీ, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని గురించి కూడా మనం డీటెయిల్స్గా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అతని అసలు పేరు ఏంటని చెప్పేసి అడగడం జరిగిందనమాట. అందువల్ల ఇటీవల బీహార్ ఎన్నికలు జరిగినాయి కదా, ఆ బీహార్ ఎన్నికలు జరిగిన ఏ పార్టీ విజయం సాధించింది, ముఖ్యమంత్రి ఎవరు, డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే రాష్ట్రాలు ముఖ్యమంత్రులను కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులోని మహిళా ముఖ్యమంత్రులను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న మహిళా ముఖ్యమంత్రులు ఎవరు మనం లిస్టు తీసుకోవాలి. అలాగే గవర్నర్లు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
అలాగే లోక్సభ రాజ్యసభలో ముఖ్యమైన వ్యక్తులు అంటే లోక్సభ స్పీకరు, అలాగే రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఉంటారు వాళ్ళు, అలాగే లోక్సభ రాజ్యసభ సంబంధించి సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళని పెట్టుకోవాలి. అలాగే ముఖ్యమైన పార్లమెంటరీ సంఘాలు ఉంటాయి. ఆ పార్లమెంటరీ సంఘాలు ఏంటి, ఎవరు పార్లమెంటరీ సంఘాలకి ఎవరు చైర్మన్గా ఉన్నారు అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి అంతర్జాతీయ అంశాలు. జాతీయ అంశాలు. జాతీయ అంశాల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే అయోధ్య తీర్పు, రామ మందిర నిర్మాణం. దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే అయోధ్య తీర్పు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న తీర్పును ఇప్పుడు ఇవ్వడం జరిగిందనమాట. అయోధ్య తీర్పు సంబంధించి అప్పుడు అయోధ్య తీర్పులో ఎవరైతే ఉన్నారో అయోధ్య తీర్పు ముందు సయోధ్య కుదర్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ గురించి తెలుసుకోవాలి. అలాగే అయోధ్య తీర్పు ఇచ్చినప్పుడు ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వారు, అలాగే ఏ తేదీని ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, అలాగే రామ మందిర నిర్మాణం గురించి ఇంతకు ముందు నుంచి జరుగుతున్న పనులు, రామ మందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఎప్పుడు శంకుస్థాపన చేశారు, రామ మందిరాన్ని ఎంత బడ్జెట్లో నిర్మిస్తున్నారు, అక్కడ దానికి ఉన్న ప్రదేశం, పేరు, రాష్ట్రం అన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే కొత్త పార్లమెంట్ నిర్మాణం, కొత్తగా పార్లమెంట్కి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఆ పార్లమెంటు నిర్మాణానికి సంబంధించి ఎవరు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు, ఎంత అమౌంట్ అవ్వే అవకాశం ఉంది, దానికోసం ఎప్పుడు శంకుస్థాపన చేశారు, దానికి ఏమైనా ప్రత్యేకంగా పేరు పెట్టారా, ఆ పార్లమెంట్ భవనానికి పెట్టిన పేరేంటి, అవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ ప్రాంతాలను ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. దాని గురించి కూడా డీటెయిల్స్గా మనం ఆర్టికల్ 370 గురించి, అలాగే జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ ప్రాంతాల గురించి, అక్కడ గవర్నమెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. తర్వాత ఈ కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ఆత్మనిర్భర్ భారత్ అని, అలాగే కొన్ని కార్యక్రమాలని ప్రవేశపెట్టింది అనమాట. ఆ కొత్త పథకాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక సరికొత్త కార్యక్రమాన్ని కూడా మోడీ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే చైనా యాప్లని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినప్పుడు భారత్లో కొత్త యువకుల్ని ప్రోత్సహించాలి, కొత్త ఆవిష్కరణలు చేపట్టాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని ప్రారంభించారు. దాని గురించి అవగాహన ఉండాలి. అలాగే కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు ఏమైనా ఉంటే దాని గురించి అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ సంస్కరణల చట్టం అని చెప్పేసి ఈ మధ్యలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఎక్కువ వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఆ చట్టం గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే కొత్త సంస్థలు ఏర్పాటు, ఈ మధ్యలో కొన్ని సంస్థలను క్యాన్సిల్ చేసి ఇప్పుడు రిక్రూట్మెంట్ పర్పస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆల్ ఇండియా సర్వీస్ పర్సన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వైద్య విద్యకు సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చాలా కొత్త సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రీసెంట్గా మనకి ఎడ్యుకేషన్ పాలసీ కూడా కొత్త పాలసీ వచ్చిందన్నమాట. దాని గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అమెరికా ఎన్నికలు. అమెరికా ఎన్నికల గురించి కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అమెరికా ఎన్నికల్లో ఏంటంటే జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు, అతని పార్టీ ఏంటి, అతను ఎన్నో అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నాడు. అలాగే కమలా హ్యారిస్ ఉప అధ్యక్షురాలుగా ఎన్నికైంది. ఆమె గురించి కూడా డీటెయిల్స్ మనం చూడాల్సి ఉంటుంది. అలాగే భారత్ చైనా వివాదం అత్యంత సుదీర్ఘంగా ఈ సాగుతున్న వివాదం గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే భారత్ చైనా వివాదం సంబంధించి భారత్ చైనాల మధ్య ఎప్పటి నుంచి వివాదం ఉంది, ముఖ్యమైన ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, ఇంతకుముందు జరిగిన యుద్ధాలు కానీ, భారత్ చైనాకి సంబంధించి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో సరిహద్దు వివాదాలకు సంబంధించి అన్ని రకాల పరిస్థితులను మనం చదువుకోవాలి. అలాగే భారత్కి చైనాకి మధ్య ఉన్న వివిధ సంబంధాలు, అలాగే భారత్ చైనా ఉమ్మడిగా ఉన్న అంతర్జాతీయ సంస్థల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి.
నెక్స్ట్ ఏంటంటే భారత్ మరియు వివిధ దేశాల మధ్య సైనిక విన్యాసాలు. భారతదేశం ప్రతి సంవత్సరం వివిధ దేశాలతో సైనిక విన్యాసాలను, సైనిక వ్యాయామాలు జరుపుతుందన్నమాట. అవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అన్ని రకాలు భారత్ శ్రీలంక, భారత్ థాయిలాండ్, భారత్ అమెరికా, భారత్ రష్యా, భారత్ బ్రిటన్, భారత్ ఫ్రాన్స్, అలాగే భారత్ జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, మల్బార్ విన్యాసాలు, ఇవన్నీ మనం ఖచ్చితంగా అన్ని రకాల సైనిక విన్యాసాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత భారత్ మరియు నేపాల్ వివాదం. ఇది అత్యంత వార్తల్లో నిలిచింది. భారత్ తన భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పేసి నేపాల్ ఇటీవల కాలంలో ఒక చట్ట సవరణ తీసుకొచ్చిందన్నమాట. ఆ చట్ట సవరణ ప్రకారం కొత్త నేపాల్లో కొత్త పటాలను విడుదల చేసింది. దాని ప్రకారం భారత్లో కొన్ని ప్రాంతాలను తమగా చెప్పుకుంటుంది నేపాల్. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి, పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నమాట. అలాగే G20 సదస్సు, అలాగే బ్రిక్స్ సదస్సు. ఇటీవల బ్రిక్స్ సదస్సు జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆధ్వర్యంలో మనకి వర్చువల్ విధానంలో జరిగిందనమాట. అలాగే షాంఘై కోఆపరేషన్ సదస్సు కూడా జరిగింది. అలాగే సార్క్ శిఖరాగ్ర సదస్సు. యాక్చువల్గా మనకి సార్క్ శిఖరాగ్ర సదస్సు ఇంచుమించు 4 సంవత్సరాల బట్టి చెప్పింది జరుగుతులేదు. కాకపోతే సార్క్ దేశాల గురించి తెలుసుకోవాలి. అలాగే ఆసియాన్ సదస్సు జరిగింది ఈ మధ్యలో, ఆసియాన్ సదస్సు తెలుసుకోవాలి. అలాగే సోలార్ అలియన్స్ అంటే ఫ్రాన్స్ అలాగే మళ్ళీ ఇండియా కలిపి సోలార్ అలియన్స్ ని స్థాపించడం జరిగింది. సోలార్ అలియన్స్ యొక్క మొట్టమొదటి సమావేశం ఇండియాలో జరిగింది. ఈ సోలార్ అలియన్స్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ కూటమి. ఇవన్నీ ఈ 4 కూడా చతుర్భుజ కూటమి దేశాలు అనమాట. ఇవన్నీ పసిఫిక్ మహాసముద్రంలో చైనా ఆగడాలను ఆట కట్టించడానికి ఇవి 4 దేశాలు ఒక కూటమిగా ఏర్పడి కృషి చేస్తున్నాయన్నమాట. నెక్స్ట్ ముఖ్యమైన సంస్థల్లో ఐక్యరాజ్య సమితి గురించి ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల భారతదేశం ఐక్యరాజ్య సమితిలో నాన్ పర్మనెంట్ అంటే తాత్కాలిక దేశంగా 2 సంవత్సరాలకు ఎన్నికయింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే కరోనా నేపథ్యంలో ఈ ఐక్యరాజ్య సమితి చాలా కంట్రోల్ చేసిందనమాట. దాని గురించి ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకోవాలి. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, అలాగే బ్రిక్స్ దేశాల బ్యాంకు, అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి అన్ని రకాలుగా మనకి తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఎవరు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడ ఉంటుంది, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ విధంగా ఆవిర్భవించింది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు సపోర్ట్ చేసిందని, కరోనా విషయంలో చైనాను తప్పు పట్టకుండా దాచిందని చెప్పేసి అమెరికా దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగింది. అయితే ఈ వైదొలుగుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకి అత్యధిక నిధులు ఇచ్చే అమెరికా దేశం నిధులను ఆపేసిందన్నమాట. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భావం ఏంటి, అసలు దానికి నిధులు ఎలా దక్కుతాయి అన్నది మనం వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెబీ భారత సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. భారత్లో షేర్ మార్కెట్లను నియంత్రించే సంస్థ సెబీ. ఎందుకంటే ఇది కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకంటే కరోనా నేపథ్యంలో చాలా మంది ఇంటికాడ ఉండిపోవడం వల్ల స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారన్నమాట. అందువల్ల సెబీ కొత్త రకాల రూల్స్ని తీసుకొచ్చింది. అందువల్ల సెబీ గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత ఆర్బీఐ. కరోనా టైంలో ఆర్బీఐ ఆర్థిక రకమైన ఎన్నో మనకి విధానాలు తీసుకొచ్చింది, కొత్త విధానాలు తీసుకొచ్చింది, కొత్త ప్యాకేజీలను ప్రకటించింది, ఆర్థిక ప్యాకేజీని తీసుకొచ్చింది. దానివల్ల ఆర్బీఐ గురించి కూడా ఖచ్చితంగా మనం చదవాల్సి ఉంటుంది. ఇటీవల ఆర్బీఐ ప్రకటించిన బ్యాంక్ రేట్లు కానీ, వడ్డీ రేట్లు కానీ, అలాగే ఆర్బీఐ ప్రకటించిన పాలసీ రేట్లు కానీ మనం అవగాహన చేసుకోవాలన్నమాట. అలాగే ఆర్బీఐ బోర్డు గురించి తెలుసుకోవాలి. ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటే ఏంటి తెలుసుకోవాలి. నెక్స్ట్ అంతర్జాతీయ రక్షణ సంబంధాలు. అంతర్జాతీయ రక్షణ సంబంధాల్లో ముఖ్యంగా మనకి రఫేల్ యుద్ధ విమానం గురించి తెలుసుకోవాలి. ఇటీవల ఫ్రాన్స్ దేశం నుంచి భారత్ రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది.
అది రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఎన్నో వివాదాలు నడిచినాయి. ఈ రఫేల్ యుద్ధ విమానం గురించి అన్ని రకాలుగా మనం ఇన్ డెప్త్గా తెలుసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఒక రఫేల్ యుద్ధ విమానం గురించి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. రఫేల్ యుద్ధ విమానం అంగీకారం ఎప్పుడు కుదిరింది, దాని రేట్ ఎంత, అలాగే ఏ ఏ సంస్థ తయారు చేసింది, ఏ దేశం నుంచి తయారు చేసింది, ఫస్ట్ విమానం మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది, ఈ రఫేల్ యుద్ధ విమానాలను ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరు దీన్ని నడిపారు అనేది అన్ని రకాలుగా ఈ రఫేల్ యుద్ధ విమానం జర్నీ గురించి అన్ని రకాలుగా మనం అవగాహన చేసుకోవాలి. అలాగే అమెరికాతో భారత్ చేసుకున్న రక్షణ ఒప్పందాలు, రష్యాతో జరిగిన ఒప్పందాలు, అలాగే ఇజ్రాయెల్తో జరిగిన రక్షణ ఒప్పందాలు, ఫ్రాన్స్, ముఖ్యంగా మన భారతదేశం నుండి రక్షణ ఒప్పందాలు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ ఈ 4 దేశాలతోనే ఎక్కువగా నడుపుతుంది అనమాట. అందువల్ల ఇవి ఇటీవల కాలంలో ముఖ్యంగా అమెరికాతోనే ఎక్కువ రక్షణ ఒప్పందాలు చేసుకుంది. ఇవి మనం ఈ సంవత్సరం జరిగిన రక్షణ ఒప్పందాల గురించి నేర్చుకోవాలి. అలాగే 2+2 చర్చలు 2+2 చర్చలో భారత్ ఇండియా ఒకసారి, భారత్ జపాన్ ఒకసారి 2+2 చర్చలు జరిపినమాట. దీంట్లో భారతదేశం నుంచి 2 మంత్రులు, అలాగే అమెరికా నుంచి 2 మంత్రులు ఒకసారి చర్చలు జరిపారు. అలాగే జపాన్ నుంచి 2 మంత్రులు, భారత్ నుంచి 2 మంత్రులు చర్చలు జరపడం జరిగిందనమాట. తర్వాత ఐక్యరాజ్య సమితిలో భారత్ ఇటీవల తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. కాబట్టి తాత్కాలిక సభ్య దేశం అంటే ఏంటి, తాత్కాలిక సభ్య దేశంగా ఎన్ని దేశాలు ఉంటాయి, ఇవి తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు తాత్కాలిక సభ్య దేశాల ఎన్నిక ఎలా జరుగుతుంది అన్నది ఇన్ డెప్త్గా మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో చేపట్టిన నూతన ప్రయోగాలు, అలాగే డిఆర్డిఓ నూతన ఆవిష్కరణలు, కొత్తగా చేపట్టిన పరీక్షలు, అలాగే ఇప్పుడు దాకా మనకున్న క్షిపణుల గురించి ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా అవగాహన చేసుకోవాలి. తర్వాత ఐఐటీలు ఈ మధ్యన కొత్త ఆవిష్కరణలు చేపట్టినమాట, ఆవిష్కరణలు తెలుసుకోవాలి. అలాగే అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ గురించి తెలుసుకోవాలి. అలాగే భారతదేశంలో వివిధ సంస్థలు చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు, అలాగే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టుతున్న అంతరిక్ష ప్రయోగాలు, అలాగే జపాన్, చైనా అంతరిక్ష సంస్థలు చేపడుతున్న ప్రయోగాలు, అలాగే స్పేస్ ఎక్స్ సంస్థ ఇటీవల ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది. ఇది అమెరికాకు చెందిన ఒక ప్రైవేటు అంతరిక్ష సంస్థ అనమాట, స్పేస్ ఎక్స్. దీని గురించి మనం తెలుసుకోవాలి. స్పేస్ ఎక్స్ గురించి కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దీని వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్. అతను ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో టాప్ 5లో ఉన్నాడు అనమాట. ఈ స్పేస్ ఎక్స్ గురించి, అది చేసే ప్రయోగాల గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అలాగే జపాన్, చైనా అంతరిక్ష సంస్థల గురించి, నాసా చేపట్టే ప్రయోగాల గురించి కూడా మనం అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్ అవార్డుల్లో ముఖ్యంగా భారతరత్న అవార్డు మనకి చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత 2019లో 3 వ్యక్తులకి భారతరత్న ప్రకటించారు. దాని గురించి, అలాగే భారతరత్న పొందిన వ్యక్తులు వాళ్ళ జీవితానికి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకోవాలి. అలాగే 2020 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డులు ఎవరికి ప్రకటించారు, అలాగే జాతీయ చలనచిత్ర అవార్డులు, అలాగే వివిధ గ్యాలంటరీ అవార్డులు, అలాగే నోబెల్ అవార్డులు. ముఖ్యంగా నోబెల్ అవార్డులు ఆర్థిక శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో, అలాగే సాహిత్యంలో, అలాగే వైద్య శాస్త్రంలో, ఆర్థిక శాస్త్రంలో, శాంతి బహుమతి, ఈ 6 రకాల నోబెల్ బహుమతులు ఖచ్చితంగా మనం బట్టి పెట్టాలన్నమాట. అలాగే ఆస్కార్ అవార్డులు, జాతీయ క్రీడా అవార్డులు, ఇది ఖచ్చితంగా మనకి తెలుసుకోవాలి. తర్వాత ఆసియా నోబెల్, ఆసియా నోబెల్ గురించి, అలాగే మనకి రామన్ మొగసెసే అవార్డును ఆసియా నోబెల్ అని పిలుస్తారు అనమాట. దాని గురించి తెలుసుకోవాలి. ఆసియా నోబెల్ ఈ సంవత్సరం ఎవరికి ప్రకటించలేదు. అలాగే ఐక్యరాజ్య సమితి ప్రకటించే వివిధ అవార్డులు, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఎవరికైనా భారతీయులకు అవార్డులు ప్రకటిస్తే అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే భారత ప్రముఖులకి వివిధ అంతర్జాతీయ సంస్థలు, అంటే కేంద్ర మంత్రులకు కానీ, ప్రధానమంత్రికి కానీ, రాష్ట్రపతికి కానీ, ఉపరాష్ట్రపతికి కానీ, అలాగే ఎవరికైనా ముఖ్యమంత్రులకు కానీ, భారత ప్రముఖులకి ఏమైనా అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తే అవార్డులు అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ, ఈ అవార్డులు ఖచ్చితంగా మీరు 2020 సంవత్సరంలో ఇచ్చినవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట.
నెక్స్ట్ వచ్చి జనరల్ స్టడీస్లో మనకి నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది, నీతి ఆయోగ్ విడుదల చేసే వివిధ రకాల నివేదికలు, అలాగే నీతి ఆయోగ్ చేపట్టే కొత్త కొత్త కార్యక్రమాలు తెలుసుకోవాలి. అలాగే మెయిన్ భారత స్వాతంత్ర సంగ్రామం వచ్చి మహాత్మా గాంధీ చేపట్టిన వివిధ ఉద్యమాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే పంచవర్ష ప్రణాళికలు బేసిక్స్, పంచవర్ష ప్రణాళిక కాలము, పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్లో అభివృద్ధి చెందింది, పంచవర్ష ప్రణాళికకు సంబంధించి అధ్యక్షుడు ఎవరు, ఉపాధ్యక్షుడు ఎవరు, ఏ కాలంలో జరిగింది, అది పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు ఏంటి, పంచవర్ష ప్రణాళికల్లో ముఖ్యంగా ఏ ఫ్యాక్టరీలు ఏవే పనులు చేపట్టారు, అవి బేసిక్స్ తెలుసుకోవాలంట. ప్రతి పంచవర్ష ప్రణాళిక ఒక 10 పాయింట్లు బేసిక్ పాయింట్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తర్వాత భారత రాజ్యాంగం బేసిక్స్ అంటే భారత రాజ్యాంగం ఫస్ట్ రాజ్యాంగ సభ గురించి, రాజ్యాంగ ఆవిర్భావం గురించి, అలాగే ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఏ భాగంలో ఏది ఉంది, ఇవి ఇన్డెప్త్గా రాజ్యాంగం నుంచి ఇన్డెప్త్గా వెళ్ళకపోయినా కనీసం మనం బేసిక్స్ తెలుసుకోవాలన్నమాట. ఏ భాగంలో ఏది ఉంటుంది. అలాగే ప్రాథమిక హక్కుల గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ఈ 3 ఇంపార్టెంట్. అలాగే భారత రాష్ట్రపతి, హైకోర్టు, సుప్రీంకోర్టు తెలుసుకోవాలి. అలాగే ఇటీవల చేపట్టిన రాజ్యాంగ సవరణలు కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే రాజ్యాంగబద్ధ సంస్థల గురించి కూడా మనం అన్ని రకాల రాజ్యాంగబద్ధ సంస్థలు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు రాజ్యాంగబద్ధ సంస్థల అధిపతుల గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ క్రీడల వస్తువులకి, క్రీడలు క్రికెట్ ప్రపంచ కప్పు, 2019లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్పు, అలాగే ఐపీఎల్ ఇటీవల జరిగిన ఐపీఎల్, అలాగే చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్. ఇటీవల భారతదేశం తొలిసారిగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని గెలుపొందింది. ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది, ఇది వదలకండి. అలాగే టెన్నిస్ గ్రాండ్ స్లామ్ వచ్చి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ బిట్ ఇస్తుంటారు. టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో మనకి 4 రకాల టెన్నిస్ గ్రాండ్ స్లామ్లు జరుగుతాయి ప్రతి సంవత్సరం. అది ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, అలాగే ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, ఈ 4 జరుగుతాయి అన్నమాట. ఈ 4 గురించి పురుషుల సింగిల్స్ ఎవరు, మహిళల సింగిల్స్ ఎవరు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫార్ములా 1 గురించి ఇటీవల ఫార్ములా 1 గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే క్రీడా అవార్డులు, ఇటీవల ప్రకటించిన క్రీడా అవార్డులు, అలాగే భారతదేశ ప్రముఖ వ్యక్తులు మరియు వారి ఆటల గురించి కూడా మ్యాచింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన వార్తలు నిలిచే క్రీడాకారులు, వాళ్ళు ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చి వార్తల్లో వ్యక్తులు, ముఖ్యంగా మనకి రాజ్యాంగబద్ధ సంస్థలకి ఎన్నికైన వ్యక్తుల గురించి ఈ సంవత్సరం ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అలాగే కొత్తగా ఎవరైనా హైకోర్టు న్యాయమూర్తులు కానీ ప్రధాన న్యాయమూర్తులు కానీ నియమితులైన వారి పేర్లు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇటీవల చైనా నేపాల్ కలిపి ఒక ఎవరెస్ట్ ఎత్తును సర్వే చేయడం జరిగింది, దాని గురించి. అలాగే ఇటీవల కాలంలో భారతదేశంలో వచ్చిన తుఫాను పేర్లు, అలాగే అంతర్రాష్ట్ర 2 రాష్ట్రాల మధ్య జరిగే నదీ వివాదాల గురించి కూడా మనం ఒక అవగాహనకి రావాలన్నమాట. నేను చెప్పిన అంశాలు మీరు అత్యంత లోతుకి వెళ్ళి మరింత డీటెయిల్స్గా చదవగలిగితే మాత్రం మీకు ఇది మంచిగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మీకు ఎగ్జామ్లో కంపల్సరీగా మీకు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవే వస్తాయని, ఈ చదువుకుని వెళ్తే జాబ్ వస్తాయని నేను అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తలేదు. ఇవి వచ్చే అవకాశం అత్యంత ప్రాబిలిటీ ఉన్న ప్రశ్నలు అన్నమాట. ఇవి మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు, అంతేగాని ఇవి రావచ్చు రాకపోవచ్చు, అది మాత్రం ఖచ్చితం. కానీ వచ్చే అవకాశం మాత్రం ఎక్కువ ఉంది, అంటే ఖచ్చితంగా చదివి వెళ్ళాలి.